ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో జీసస్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన వాడై మరుసటి రోజును మనకు అనుగ్రహించారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమంతటికి విశేషమైన కృపయు, ప్రేమ, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆయుష్ కాలము దేవుడు తోడుగా ఉంచి నడిపించునుగాక. నా ప్రియమైన వాళ్ళారా, నిత్య కృప అనే ఈ కార్యక్రమం ద్వారా మరోసారి దేవుని మాటలు పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని మాటలు నేను మీకు బోధిస్తాను. భక్తి శ్రద్ధలతో దేవుని మాటలు వినాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని నేను చదువుతాను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీ అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇచ్చేదను. నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇచ్చేదనని సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు నాయకుడైనటువంటి యెహోషువతో చెప్పినటువంటి మాటను ఒకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తానని యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో నిలిచే ఆ భాగ్యం ఏంటి? దేవుని సన్నిధిలో నిలవడం ద్వారా కలిగే భాగ్యం, కృప ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ గొప్ప భాగ్యం ఏంటో మీకు నేను వివరిస్తాను. మన పితరులు చాలామంది దేవుని సన్నిధిలో నిలిచి ఆ భాగ్యాన్ని పొందుకొని గొప్ప గొప్ప శూర కార్యాలు జరిగించేటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనము పలు రకాలుగా చూస్తాం. కనుకనే భక్తుడు దావీదు మహారాజు గారు ఒక మాట అంటారు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని పరిశుద్ధాత్మ అభిషేకం గురించి, అలాగే దేవుని సన్నిధిని గురించి బహు స్పష్టంగా దావీదు మహారాజు గారు మాట్లాడతారు. అలాగే దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయినటువంటి చిన్న కుమారుడు పరిస్థితిని కూడా ఎంత నష్టపోయాడో, ఎంత దయన స్థితికి వెళ్ళాడో, ఎంత జీరోకి వెళ్ళాడో మనకందరికీ తెలుసు. దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం ఏంటంటే, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలుగుతుందని, దేవుని సన్నిధిలో మనుషులు చేసిన ప్రార్థనను దేవుడు వింటాడని, దేవుని సన్నిధి మీద దేవుని కనుదృష్టి ఉంటుందని, దేవుని సన్నిధి మీద దేవుని మహిమ ఉంటుందని పలు రకాలైనటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో మన పితరులు దేవుని సన్నిధిలో నిలిచి ఉండి చేసినటువంటి శూర కార్యాలని నేను మీకు వివరిస్తాను. మనకందరికీ తెలుసు, భక్తుడు దైవజనుడు ఏలియా గారు, ఇదిగో నేను జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము తెరవబడి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని కాల్చినట్లుగా మనం చూస్తాం. అలాగే యాకోబు రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడం ద్వారా ప్రభు ఆశీర్వాదము యాకోబు మీదికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే హిజ్కియా శత్రు సైన్యము సవాలు చేస్తున్నప్పుడు, శత్రువులు మాటల చేత బాధ పెడుతున్నప్పుడు, శత్రువులు వారి మీదకి దాడికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, శక్తికి మించినటువంటి మనుషులు ఎదురువై ఉన్నప్పుడు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితులలో ప్రజలు భయాందోళనలతో బ్రతుకుతూ ఉన్నప్పుడు హిజ్కియా దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవుని సన్నిధిలోకి వెళ్ళి యెహోవా దేవునికి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించిన వాడై దేవదూతను పంపించి శత్రు సైన్యములు బెదిరిస్తున్నటువంటి ఆ మాటలు విని హిజ్కియా తరపున దేవుని ప్రజల పక్షాన దేవుని దూత దిగివచ్చి 1,84,000 మందిని తెల్లవారేసరికి హతము చేసినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో ఉండి
వారు శూర కార్యాలు జరిగించారు. కనుకనే నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తానని యెహోషువతో చెప్తారు. దేవుని సన్నిధిలో ఉండి ఎన్నెన్నో మేలులు, ఉపకారములు, గొప్ప కార్యములు జరిగించినటువంటి మన పితరులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే దేవుని సన్నిధి, దేవుని ప్రభావం, దేవుని మహిమ, దేవుని పరాక్రమం కలిగినటువంటి సన్నిధి. కాబట్టి భక్తులు, పరిశుద్ధులు, పౌలు గారు కూడా ఒక మాట అంటారు, జీవము కలిగినటువంటి దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో, ఇదిగో దేవుని సంఘములకి, జీవము గల దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన సరిచూసుకోవాలని పలు రకాలైనటువంటి సందర్భాలు మనకు హెచ్చరిస్తూ ఉంటాయి. ఎందుకంటే అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనం పొందుకోవాలి అంటే బహు జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉంటే దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనం పొందుకుంటే మన పితరులు చేసినటువంటి శూర కార్యాలు ప్రభు మన పట్ల కూడా జరిగిస్తారు. కనుకనే నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మీకు ఇస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సన్నిధిలో నుండి త్రోసివేయబడినటువంటి వ్యక్తి, సన్నిధిలో నుండి పారిపోయినటువంటి వ్యక్తిని గురించి నేను మీకు చెప్తాను. చిన్న కుమారుడు దేవుని సన్నిధిలో తండ్రితో కూడా నివసిస్తూ తండ్రిని గణపరుస్తూ ఉన్నప్పుడు లోకానికి ఆకర్షించబడి లోకముతో స్నేహం చేసి లోకపు స్నేహానికి అలవాటు పడి డబ్బు చేతపుచ్చుకొని అతడు లోకపు సన్నిధిలో లోకపు స్నేహముతో అతడు సన్నిధి నుండి దూరపరచబడి ఎంతగా దిగజారిపోయాడో మనకందరికీ తెలుసు. దేవుని సన్నిధిలో నుండి పారిపోవడం ద్వారా, దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని కోల్పోవడం ద్వారా తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయిందో మనకందరికీ తెలుసు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఈ నిత్య కృప ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి మీ అందరికీ దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా దేవుని మాటలు వింటూ దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ, ఇదిగో నా మాటలు భద్రముగా గైకొని ఎడల